హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 1 kg బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలు ఇలా జిగురు లేకుండా ఉండాలంటే ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 మినిట్ మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి. నిమ్మరసం వేయడం వల్ల బెండకాయ ముక్కలు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. ఇది చపాతీలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.